వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఐకమత్యంతో కలిసి అందరం కష్టపడి పనిచేద్దామని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో కష్టపడి పనిచేస్తేనే ఏ పార్టీ అయినా గట్టిగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా మంగళవారం హైదరాబాద్లోని టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ఏబీవీపీ నాయకులు ముట్టడించారు. కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక ఠాణాకు తరలించారు. కన్నేపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతు వేదిక భవనాన్ని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు, వ్యవసాయ అధికారులు రైతు వేదికను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కన్నేపల్లి మండల ఎంపీపీ మాధవరపు సృజన, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రామయ్య బౌలి బస్తీ దవాఖానాలో స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డయేరియా మూలంగా మరణాలు సంభవించకూడదని ఈ సందర్భంగా వెల్లడించారు. ఆసుపత్రిలో చిన్నారులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ సిరప్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సకల జనులు కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సద్బండ వర్గాల సామాజిక తెలంగాణ కోసం డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేశారని పీసీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు అన్నారు. పీపుల్స్ మార్చ్ చేసి నేటితో ఏడాది అవుతున్న సందర్భంగా ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా మధ్యరాలలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నందన్ లాల్ పవర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలని, ప్రజలకు సిబ్బంది అవగాహన కల్పించాలని అన్నారు. నార్మల్ డెలివరీలు చేసే దిశగా కృషి చేయాలని ఈ సందర్భంగా సిబ్బందికి కలెక్టర్ తెలిపారు. బాసరా ట్రిపుల్ ఐటీలో 2024-25 విద్యా సంవత్సరంలో 1500 సీట్ల భర్తీ కోసం దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది. జూన్ 1 నుంచి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా విద్యార్థుల జాబితాను రూపొందించారు. మెరిట్ విద్యార్థుల జాబితాను క్యాంపస్లో విడుదల చేయనున్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయన్న వివరాలు వెల్లడిస్తామని ఇన్ఛార్జి వీసీ తెలిపారు. జాబితా విడుదలైన అనంతరం కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం మురుమూరు ప్రధాన రహదారిపై వాజేడు ఎస్ఐ హరీష్ ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఛత్తీస్గఢ్ నుండి తెలంగాణలోకి ప్రవేశించే ప్రైవేట్ వాహనాలు, ద్విచక్ర వాహనాలను పరిశీలించి వాహనదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ అన్ని పత్రాలతో పాటు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. సూర్యాపేట జిల్లా మధిరాల మండల కేంద్రంలో గల పెట్టి సీడ్స్, ఫెర్టిలైజర్స్ దుకాణాలలో జిల్లా కలెక్టర్ విస్తృత తనిఖీలు చేశారు. యూరియా కాంప్లెక్స్ చెరువులో కృత్రిమ కొరత సృష్టించవద్దని షాపుల యజమానులకు హెచ్చరించారు. రైతులకు అందుబాటులో యూరియా ఉండే విధంగా చూడాలని అన్నారు. రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందినా కఠిన చర్యలు ఉంటాయని సందర్భంగా కలెక్టర్ తెలిపారు. మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందు జెడ్పీ ప్రజా సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, సంజీవ్ రెడ్డి, ఎమ్మెల్సీలు సుభాష్ రెడ్డి, ఒంటేరు మాధవరెడ్డి, హేమలత, శేఖర్ గౌడ్, జెడ్పీ చైర్మన్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. పలు అధికారులను ప్రజాప్రతినిధులు సమస్యల దృష్టికి తీసుకుని వెళ్లగా వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు.